దర్శించుకోవడం వరకు బానే ఉంది. కానీ ఈ గోమాతల్ని చూస్తుంటే పాపం చాలా జాలేసింది. కొమ్రవెల్లి తర్వాత నెక్స్ట్ వెమ్లవాడ టెంపుల్ కి వచ్చాము. చాలా మంది కరెక్ట్ గా గెస్ చేసినారు. అసలైతే ఇక్కడికి పెళ్లి బట్టలతో రావాలి, కానీ ఇసుకేస్తే రాలనంత జనం. ఈ జనాల్ని చూస్తేనే భయం వేసింది. ఈ కోనేటిలో స్నానం చేస్తే పాపాలన్నీ పోతాయంట. పల్లకి సేవ చేపించి 4 hours క్యూ లో నిల్చున్నాక ఫైనల్లీ శివయ్య దర్శనం దొరికింది. వెమ్లవాడ అంటేనే ఫేమస్ కోలాగలు కట్టియడం. ఇక్కడ రోజుకి లక్షల మంది వస్తే ప్రతి ఒక్కరు ఇలా గుడి చుట్టూ గోమాతను పట్టుకొని తిరిగి ఇక్కడ కట్టేస్తారు. మార్నింగ్ 4 కి స్టార్ట్ అయితే నైట్ 8 వరకు అవి రెస్ట్ లేకుండా తిరుగుతూనే ఉండాలి. నాకైతే చాలా జాలేసింది. శివయ్య దగ్గరకు వచ్చి బద్ది పోచమ్మకి బోనం పెట్టకుండా పోవద్దు. ఇక్కడ చిన్న బోనం పట్టుకోవడమే కష్టంగా ఉందంటే ఇంకా ఇంత పెద్ద బోనం పెట్టుకుని డాన్స్ చేస్తున్నారు. చాలా గ్రేట్ మీరు. ఇంకా అలసిపోయి చెరుకు రసం దాగి షాపింగ్ కి వెళ్ళాము. మా డాడీ అయితే చాకు కోసం గజ్జ తీసుకున్నాడు. ఇలా టెంపుల్స్ వెళ్ళినప్పుడు చిన్నప్పుడు మా మమ్మీ ఒక్కటైనా బొమ్మ తెచ్చేది, నాకు ఇప్పటికీ గుర్తుంది. ఇప్పుడు బొమ్మలతో ఆడే వయసు కాదులే అని ఈ బ్యాంగిల్స్ ఇప్పించింది. నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళామో నెక్స్ట్ వీడియోస్ లో చూపిస్తా. అవును, అడగడం మర్చిపోయా, నా శారీ ఎలా ఉంది?